కత్రీనా అట్లాంటిక్ సముద్ర గర్భంలో పుట్టి అత్యంత వినాశనం చేసిన హరికేన్. 2005లో ఈ జలప్రళయం సృష్టించిన విధ్వంసం విలువ $108 బిలియన్ పైనే. 1992లో విరుచుకుపడిన ఆండ్రూ హరికేన్లే అమెరికాను దారుణంగా గడగడలాడించగా దానికి మూడింతల ప్రభావం చూపింది కత్రీనా. ఆగస్టు 23న బహమస్ వద్ద పుట్టిన ఈ హరికేన్ దక్షిణ ఫ్లోరిడా సమీపంలో తీరం దాటింది. అంతే, అమెరికా అతలాకుతలమైపోయింది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు విరుచుకుపడ్డాయి. దక్షిణ ఉత్తర ఫ్లోరిడా సహా గల్ఫ్ తీర ప్రాంతం, న్యూ ఆర్లిన్స్, లూసియానా, మిసిసిపి, క్యూబా, కెనడాలు ఈ హరికేన్ బారిన పడ్డాయి. 1833 మందికి పైగా కత్రీనా పొట్టన పెట్టుకుంది. వందల ఇళ్లు, భారీ వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. కొన్ని వారాల పాటు రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి. అమెరికా ఇంధన సరఫరా వ్యవస్థను కత్రీనా హరికేన్ చిన్నాభిన్నం చేసింది. హరికేన్ ధాటికి 30 సరఫరా కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా 9 ఇంధన శుద్ధి కేంద్రాలు కొన్ని వారాల పాటు మూతపడ్డాయి. ఈ పరిస్థితులు గల్ఫ్ మెక్సికో ప్రాంతంలో ఆ ఏడాది ఇంధన ఉత్పత్తిలో 24% లోటుకు దారితీసింది. అట్లాంటిక్ సముద్రంలో జన్మించిన మిగిలిన ఏ హరికేన్లు కత్రీనా స్థాయి నష్టాన్ని మిగిల్చలేదు. 7 ఏళ్ల తర్వాత ఆ స్థాయి నష్టం చేస్తోంది అమెరికాపై తన ప్రతాపం చూపుతున్న శాండీ హరికేన్. ప్రస్తుతానికైతే $50 బిలియన్ నష్టంతో అట్లాంటా సముద్రంలో పుట్టిన హరికేన్లు మిగిల్చిన నష్టాల లెక్కల ప్రకారం 2వ స్థానంలో నిలిచింది. ఈ హరికేన్ ధాటికి చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 50 దాటిపోయింది. అక్టోబర్ 21న కరేబియా సముద్రంలో పుట్టిన శాండీ అమెరికాలోని 22 రాష్ట్రాల్లో తన ప్రభావం చూపింది. శాండీ ధాటికి అగ్రరాజ్య ఆర్థిక నగరం న్యూయార్క్ సహా పలు నగరాలు, రాష్ట్రాల్లో అంధకారం అలుముకున్నాయి. 1888 తరువాత తొలిసారి వాతావరణ కారణాల వల్ల న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ 2 రోజులు మూతపడింది. ఐకే హరికేన్ 2008 ఆగస్టు చివరి వారంలో ఆఫ్రికా తీర ప్రాంతంలో ఏర్పడిన ఈ హరికేన్ల వల్ల $37.6 బిలియన్ నష్టం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి విశ్వరూపం చూపిన ఐకే అలా కొనసాగుతూ 14న గాల్వెస్టన్ వరకు విలయం సృష్టించింది. ఈ హరికేన్ ధాటికి అమెరికాకు $29.6 బిలియన్ నష్టం, క్యూబా $7.3 బిలియన్, బహమస్కు $200 మిలియన్ నష్టాన్ని మిగిల్చింది. సెప్టెంబర్ 4న గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ భవంతుల అద్దాలే పగిలిపోయాయి. ఐకే హరికేన్ 103 మందిని పొట్టన పెట్టుకుంది. ఆగస్టులో అతలాకుతలం చేసిన కత్రీనా హరికేన్ నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న అమెరికా, క్యూబా, బహమస్ దేశాల్ని మరో ప్రళయం దారుణంగా దెబ్బకొట్టింది. వెల్మా హరికేన్ ఉధృతి నుంచి తేరుకునేసరికి $29.2 బిలియన్ నష్టం జరిగిపోయింది. కరేబియన్ సముద్రంలోని జమైకా తీరంలో పుట్టిన వెల్మా పయనమంతా విచిత్రంగానే సాగింది. అక్టోబర్ 15న జమైకా నుంచి పశ్చిమం వైపు కదిలిన ఈ హరికేన్ ఒక్కసారిగా దక్షిణం వైపు దిశ మార్చుకుని అమెరికా పరిసరాన్ని వణికించింది. అక్టోబర్ 18న గంటకు 295 కిలోమీటర్లతో వీచిన గాలుల ధాటికి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఈ గాలుల తీవ్రత అట్లాంటిక్ లో పుట్టిన హరికేన్లలో ఇప్పటికీ ఓ రికార్డే. అమెరికాకు మరో పీడకలను ఆండ్రూ హరికేన్ మిగిల్చింది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి దక్షిణ ఫ్లోరిడా, లూసియానా సహా
బహమస్లు వణికిపోయాయి. అమెరికా సహా సమీప దేశాలలో బీభత్సం సృష్టించే హరికేన్లకు పేర్లు పెట్టడం ఆండ్రూతోనే మొదలైంది. 1992 ఆగస్టు 16న మధ్య అట్లాంటిక్ లో పుట్టిన ఆండ్రూ 28న మిసిసిపి వరకు విలయం సృష్టించింది. బలమైన గాలులకు తోడు అదే సమయంలో టోర్నడోలు విరుచుకుపడడంతో ఊహించని నష్టం జరిగిపోయింది. ఆండ్రూ హరికేన్ల వల్ల $26.5 బిలియన్ నష్టం ఏర్పడింది. ఆండ్రూ ప్రభావం ఇంధన సరఫరాపై తీవ్రంగా ప్రభావం చూపింది. 13 సరఫరా కేంద్రాలు, 5 ఇంధన ఉత్పత్తి బావులు నాశనమైపోయాయి.